కార్తీక్ మీ నాన్న పెళ్ళికి వస్తున్నాడా లేదా అని దశరథ కార్తీక్ని అడిగేసరికి, ఆ మామయ్య వస్తున్నాడు, మా కొడుకు పెళ్ళికి తండ్రి రాకపోవడమా అని అనేసరికి జ్యోత్స్న షాక్ అవుతూ ఉంటుంది. మీరు పెట్టిన ముహూర్తంకే, మీరు చెప్పిన టైంకే మా నాన్న ఖచ్చితంగా నా పెళ్ళికి వస్తారు, మా నాన్న సమేతంగా మేము పెళ్ళికి వచ్చే తీరుతాం అని చెప్పేసి కార్తీక్ అనేసరికి ఇక పారిజాతం అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి శ్రీధర్ వస్తాడా అని చెప్పేసి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. మీరు ఈ విషయంలో ఎటువంటి మొహమాటం అవసరం లేదు, మీరు చెప్పినట్లుగే మా నాన్న నా నా పెళ్ళికి వస్తాడు అని చెప్పేసి కార్తీక్ అనేసరికి జ్యోత్స్న షాక్ అవుతూ ఉంటుంది. విన్నావు కదా, కార్తీక్ దీప వాళ్ళ పెళ్ళి అనేది నా నిర్ణయం అని చెప్పేసి శివనారాయణ గట్టిగా అనేసరికి జ్యోత్స్న అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక దీప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. శివనారాయణ కూడా పారిజాతంతో ఎలా అంటూ ఉంటాడు, నువ్వు అసలు నా నిర్ణయాన్ని ఎదిరించి ఎవరైనా ఈ పెళ్ళి ఆపాలని చూసారా, ఖచ్చితంగా వాళ్ళకి ఎలాంటి బుద్ధి చెప్తానో నాకే తెలియదు, వాళ్ళ మీదకి చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాను, జాగ్రత్త అని శివనారాయణ అయితే పారిజాతాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటాడు. ఇక జ్యోత్స్న అయితే బావా భలే ప్లాన్ వేస్తున్నావు అని చెప్పేసి అయితే ఏమనలేక అలా ఉండిపోతుంది. ఇక దాసు దగ్గరికి వెళ్ళి జ్యోత్స్న అడుగుతూ ఉంటుంది, నాన్న నువ్వు నాకు నిజం చెప్తావా చెప్పవా, అసలైన వారసురాలు దీపే అని నువ్వు దీపకి నిజం చెప్పావా లేదా అని గట్టిగా అడుగుతూ ఉంటుంది దాసుని జ్యోత్స్న. అలా అడిగేసరికి చెప్పాను అని అంటూ ఉంటాడు జ్యోత్స్నతో నిజం చెప్పేసరికి జ్యోత్స్న అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. దీపకి నిజం తెలుసు అని దాసు అనేసరికి జ్యోత్స్న అయితే ఒక్కసారిగా దాసు వైపు అలా చూసి షాక్లో అలా ఉండిపోతుంది. ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్న